నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పోలీస్ కేసులు నమోదైతే ఆ వ్యక్తిపై రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని, అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయబడతాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గూడూరు డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను తాము గుర్తించామని, ఈ ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం రాజకీయ పార్టీల నాయకులు బాణసంచా కాల్చరాదని సూచించారు. ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేస్తున్నామని వివరించారు. రేపు కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యలని ఒక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే, పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటనలు కొన్ని జరిగి ఉన్నాయి. లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా పికెట్లు, సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ పికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అంటే ఎంతమంది ఉన్నారు, అక్కడ ఆ పికెట్ పాయింట్ ఆఫ్లో ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉండాలా, దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ అంటే ఎస్ఐ అవుతారు, ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ. ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. అందరి దగ్గర వీడియోగ్రాఫర్లు ఉంటాయి. ఏమాత్రం ఎలక్షన్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే ఒక షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది తెలియపరిచమైంది. కొంతమందికి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు, ఎలక్షన్ కమిషనే అడిగింది. ఆ కేసులో వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నారు. ఊరి మీద షీట్ ఓపెన్ చేయమంటారో మనమైతే వాళ్ళ కండక్ట్ ఏం జరిగింది రాసి పంపించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసేవారు. దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయ కోసం కొడుతున్నారని మన చదువుకుంటూ చూస్తున్నాం. మనం వాళ్ళ స్వార్థం కోసం కొడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరెవరు దానికి కాంప్లైంట్, ఎవరి దానికి పెట్రోల్ ఎవరు చదివారు, డీలు ఎవరు చదివారు, వాళ్ళకి షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లానే ఇక ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ కేసు గ్యారెంటీ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ తోక జాడిస్తే వారి మీద తీవ్రంగా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది విజయోత్సవ ర్యాలీ రద్దు అది పైనుంచే ఇచ్చారు. ప్లస్ మనకి కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. ఆ రోజు అయితే మాకు కౌంటింగ్ డే 144 ఉంది. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మీటింగ్ పెట్టుకుంటాం, ఇంకోటి కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది. వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అని బట్టి ఒక సెక్షన్ వస్తుంది. దాని ప్రకారం వీడియోల ప్రకారం గ్యారెంటీగా తర్వాత కేసులు పెడతారు. మొత్తం ఈ ఊరిని వదలరు. అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ ఏం చేయాలని నేను చెప్పాను క్లియర్గా. కౌంటింగ్లోకి మనం మొబైల్ పార్టీలు వేసుకుంటాము, క్యూఆర్టీ టీవీలు ఉంటాయి, అలాగే స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి. మనందరం ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక కావాలని అక్కడ కూడా మనం టికెట్ చేసుకుంటాము. మొబైల్ పార్టీలు ఉంటాయి కాబట్టి ఎవరైనా మనకి తోక గడితే విజయోత్సవ ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా జాడిస్తే మనకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్లు అంతా అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళ అసోసియేట్స్ ఉంటారు. ఇక్కడ కొంచెం వాళ్ళు కొంచెం తోకలు జాడిస్తే పెడితే ఆ తోకలు కట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ వార్నింగ్ ఇస్తున్నాం. అందరూ మిగతా వాళ్ళు దొరికే మంచి ప్రజలు అందరూ 95% మంచి వాళ్ళు, 98% మంచి వాళ్ళు ఉంటారు. 1 or 2% ఉంటారు కొంచెం రెచ్చగొట్టేవాళ్ళు. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసులు అవతల ఇరికిచ్చేసి దాన్ని క్యాష్ చేసుకుందాం ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే మనకి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు. ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళ పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తున్నారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా, నిజంగా వాళ్ళ కోసం చేస్తున్నారా, లేకపోతే సొసైటీ కోసం చేస్తున్నారో తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది. లీడర్లకు కూడా చెప్పారు, మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు చెప్పుకోవాల్సిన పాటు వారికే ఉంటుంది, అది కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళు బాగా చెప్పుకోకపోతే అది వాళ్ళకే బయట వస్తుంది. 100% మనం విజయోత్సవాన్ని ఎవరైనా ప్రజాస్వామ్య దేశం, దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజలు ఎటు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని ఇక్కడ నేను గెలవాలని నువ్వు గెలంటే మన ఇతర ఇష్టం కాదు. ప్రజల ఇష్టాన్ని మరి ఎవరు కాల తరలేము. దిస్ ఈజ్ డెమోక్రటిక్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరుచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి. కానీ
దాన్ని వక్ర మార్గంలో చేసుకుంటానంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది పబ్లిక్. తెలుసుకోవాలి మన అందరం. అందువల్ల ప్రజలకి, లీడర్లకి, కంటెస్టెడ్ క్యాండిడేట్లకి అందరూ కూడా నేను తెలియపరిచే పరిస్థితి ఏంటంటే, మీ దగ్గర ఉన్న నేర చరిత్ర వారిని కూడా కౌంటింగ్ సెంటర్ తీసుకుపోవడం కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు. క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర వారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దని కూడా తెలియపరిచినారు. ఆ నేర చరిత్ర వారిని ఆ రోజు ఎలక్షన్ డే గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు రమణయ్య అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన అంత్యక్రియలను గూడూరు మెగా సేవా సమితి సభ్యులు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రమణయ్య అనే వృద్ధుడు ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో రమణయ్య అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అతనికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి మెగా సేవా సమితి సభ్యులకు రమణీయ మృతి చెందిన విషయాన్ని తెలిపారు. దీంతో మెగా సేవా సమితి సభ్యులు వృద్ధాశ్రమంకి చేరుకొని రమణీయ మృతదేహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం గూడూరు సాతిపేట సెంట్రల్ ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. పూర్తిగా చేసి చెప్పారా? చెప్పు అది దుప్పటి లాగేసి ఉంటే వైట్ క్లాత్ ఏం కాదు కదా, వైట్ క్లాత్ ఏం కాదు, కలిపి రావాలి. వచ్చి ఒక వడ తీసుకొని వచ్చేసి తల్లి అస్థికలు ఎత్తి పెట్టేస్తుంది. కాళ్ళు మేడం ఎత్తుకొని పోయి కలపమంటే అప్పుడు నేను కలుపుతాను. అస్థికలు కూడా వద్దంట వాళ్ళకొద్దు, మనకి దోషం ఉండకూడదు కదా. మనకి దోషం ఉండకూడదు. తల మీద పడాలి. తెలియదులే కోసి వెనక్కి పోకూడదు. కోసుకుంటారా కాళ్ళ వచ్చినా ఎత్తారులే, తర్వాత ఇస్తారులే, ఇస్తారులే బాగా చెప్తాను నేను. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎం రమణయ్య అనే అతను మన దగ్గర 1 సంవత్సరం నుంచి ఉన్నారు. అతనికి అనారోగ్యం బాగలేని దాని మీద ఉదయాన్నే 6 గంటలకు చనిపోవటం జరిగింది. అతను సంవత్సరం రోజు మన దగ్గర ఉన్నారు. అతనికి ఎవరూ లేరు, భార్య బిడ్డలు లేరని ఎవరో దారిన పోయే ఒక అతను మన దగ్గర జాయిన్ చేశారు. ఈరోజు అతను చనిపోతే బాడీ ఎత్తేదానికి కూడా ఎవరూ లేకుంటే మెగా బ్రదర్స్ సేవా సమితి వారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ముందుకు వచ్చి ఆ సభ్యులందరూ ఇలాగా మా వృద్ధాశ్రమంలో చనిపోయిన బాడీలు అనాథులుగా ఉన్నారు అంటే వాళ్ళని అలాగ పడేయించకుండా ఈ సేవా సమితి వారు ముందుకు వచ్చి వాళ్ళు బిడ్డల్లాగా వీళ్ళని ఎత్తుబడి కార్యక్రమాలు చేయటం ఆ మెగా బ్రదర్స్ సంస్థ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. డాక్టర్ వృత్తిలో ఉంటూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడంతో పాటు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్లతో కలిపి అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారని డాక్టర్ రోహిణి ఎంతో స్ఫూర్తిదాయకమని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ రోహిణి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆమె నివాసంలో కలిసి డాక్టర్ రోహిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పదాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, కానీ రోహిణమ్మ గారి పదాలు ఎత్తుకోకుండా 2 వాక్యాలు చెప్పదలుస్తున్నాను. డాక్టర్ రోహిణమ్మ గారు చెరగని చిరునవ్వు మోముకు చిరునవ్వు వీరు. పేదల పాలిట పెన్నిధిగా వైద్యం అందిస్తారు. పెద్ద మనసుతో పలు సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇన్నర్ వీల్ క్లబ్లో తన పాత్రకు న్యాయం చేకూర్చుతారు. ఇష్టదైవం సాయినాథుని స్మరణలో నిత్యం తరిస్తారు. కష్టం అనుకోకుండా పలు కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతారు. కాలాతీతమైనా సరే సహనంతో సమయం కేటాయిస్తారు. కాలానుగుణంగా సభికులకు సలక్షణమైన సందేశం ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే అవుతుంది అది అంతులేని సెలయేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందరికో ఆదర్శం మీరు. మా ప్రగతి సేవా సంస్థకు అత్యంత ముఖ్యమైన వారు. జన్మదిన శుభాకాంక్షలతో. మంచి మనసు కలిగి ఉండి కష్టపడే తత్వం కలిగిన యమహా షోరూం అధినేత సుబ్రహ్మణ్యం మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని యమహా షోరూంలో యమహా FZ40 నూతన వర్షన్ 2 వీలర్ను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు, యమహా షోరూం నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యమహా షోరూమ్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి నా చేతుల మీదుగా చేయించడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు FZ4 వర్షన్కి విషయానికి వస్తే నాకు తెలిసిన 2 విషయాలు మాత్రం చెప్తా. ఎందుకంటే 4 వీలరు మనం కార్లు తోలుతుంటాము. ఈ విధంగా కారు ఏ విధంగా బ్రేక్ కొడితే ఎట్లాగో మనకు బండి ఆగుతుందో ఆ ఒక కండిషన్ని దీనికి అమర్చడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ పిల్లలు చూస్తూ ఉంటాం. దానికోసంగా డిజైన్ చేయబడిన ఈ వర్షన్ బండిని ఈరోజు నా చేతుల మీద లాంచ్ చేయటం చాలా సంతోషమైన విషయం. శ్రీ విష్ణు యమహా షోరూం నందు యమహా వర్షన్ 4 మా అధ్యక్షుల వారు కడివేటి చంద్రశేఖర్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవి యూత్ని ఎంతో ఆకట్టుకున్నటువంటి FZ వర్షన్ దినదినం అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రజెంటు వర్షన్ 4ని లాంచ్ చేయడం, అందులో న్యూ కలర్స్ని కూడా ప్రమోట్ చేసింది కంపెనీ. దీన్ని మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకొని వాడతారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ వేసవి కాలంలో మండే ఎండల్లో చల్లటి కూలర్ను కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఇది కూడా ప్రజలకి ఒక చక్కని అవకాశంగా భావిస్తున్నాం మేము. దీనికి మా ఇచ్చేసినటువంటి మా కడివేటి చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులైనటువంటి మా అందరూ ఇచ్చిన దానికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అవుతుంది. వెనక్కి నిల్చోండి, జరగండి. వెనక్కి మీరు పోవద్దు. ఎవరు ఎంతవరకు వస్తే అంతవరకే మీరు పోండి. మీరు ముందు వరుస వరకే, వెనక్కి మీరు పోవద్దు. మీరు వెనక్కి వరుస వెళ్ళదు, మీరు ముందు వరుస వరకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి అంతే. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం వైభవంగా చండీయాగం, అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి నెల పౌర్ణమి నాడు తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి అమ్మవారి దేవస్థానంలో చండీయాగం నిర్వహించి అమ్మవారికి పల్లెకి సేవ నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఘనంగా అమ్మవారి ప్రాకార ఉత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాపూరు మండలం పెంచలకోన గ్రామంలోని స్వయంభుగా వెలిసి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాపూరు మండలం పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు విశేష అలంకరణలో రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన సందోహం నడమ కోనమాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. పెంచలకోన క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమోగింది. మన వాళ్ళు మోసగాళ్ళంతా కూడా చేతులలో ఉంచుకోండి.
చెప్పగలిగింది అది గోవింద నరసింహ గోవింద ఆటో వెనకొచ్చేది తాడు వాళ్ళ ప్రభా తాడు ముందు ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.